Excella Education Study in USA assured scholarship. Contact 9881 ఎలా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్లో 1,00,000కు పైగా ఫాలోవర్స్, ఇటు యూట్యూబ్లో 5 lakhsకి పైగా ఫాలోవర్స్, అందరూ కూడా అసలు కమెంట్స్లో మిమ్మల్ని ఇంకా ఎంత ఓన్ చేసుకుంటారంటే మా స్నేహ అంటూ ఉంటారు. నిజంగా నేను చెప్పాలి అంటే చిన్న అబ్బాయి కూడా నన్ను గుర్తుపడుతున్నాడు, చిన్న పిల్లలు కూడా అక్క మీరు ఛానల్లో వస్తారు కదా, నేను చెప్పకపోయినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. సో అది నిజంగా చెప్పలేనంత ఆనందం అది. నిజంగా ఎందుకు అంటే తెలియనప్పుడు చూసే విధానం ఒకలా ఉంటుంది, మాట్లాడిన తరువాత ప్రతి ఒక్కళ్ళు అనుమానాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా పక్కన కూర్చోడానికి కూడా ఇబ్బంది పడ్డారు. నన్ను అన్నారు కూడా చాలామంది, మిమ్మల్ని చూస్తే నాకు కోపం వచ్చేది ఒకప్పుడు, అమ్మో వీళ్ళ పక్కన నిలబడి నాకు భయం వేసేది. నాకు షార్ట్ పీరియడ్లో కాన్సెప్ట్స్ చేయడం అనేది చాలా కష్టం, అనుకున్నంత ఈజీ కాదు. ఈ కాన్సెప్ట్స్ ఎలా వస్తూ ఉంటాయి? లైక్ నా ఓన్గా రాసుకున్న స్క్రిప్ట్ అవన్నీ కూడా. సో నాకు సపోర్ట్ చేసి నా పక్కన ఉన్న మా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మాకు మేముగా అంటే ప్రాక్టికల్గా మేము అనుభవించిన బాధలను మాత్రం అక్కడ చూపిస్తున్నాం. అయితే స్నేహ గారు, మీ చిరునవ్వు వెనక పెయిన్ ఉందా అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ జీవితంలో మా పైకి కనిపించే చిరునవ్వు వెనక ప్రతి ఒక్కరికి బాధే ఉంటుంది. ఎందుకంటే కుటుంబాన్ని కాదనుకుని లైఫ్ లీడ్ చేయాలని. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నారు 4 గోడల మధ్య కూర్చున్నప్పుడు బాధేస్తుంది అని చెప్పి, అలా మీరు ఒంటరిగా కూర్చున్న వెంటనే మీకు బాధ పెట్టే విషయం ఏంటి అంటే తక్కువని అనిపించేది ఏంటండి? మా అమ్మది నరక యాత్ర అనుభవించాను. మా అమ్మ ప్రాణం అసలు వదలలే. అక్కడ అమ్మ చనిపోయిన తర్వాత నేను ఇక పడిపోయాను. అక్కడికి 3 నెలల దాకా ఇంట్లో అమ్మ ఎక్కడున్నా ఆవిడ ఆశీర్వాదం ఎప్పుడు మీపైనే ఉంటుంది. అమ్మ ప్రేమతో అమ్మ ఇప్పటికీ నా పక్కనే ఉంటుంది. ప్రతిరోజు నేను మా అమ్మ ఫోటో చూసుకుంది రాను ఎక్కడికి. ట్రాన్స్జెండర్ చనిపోయిన తర్వాత వాళ్ళ క్రతువులు అందరికీ జరిగినట్టు జరగవు, అర్ధరాత్రి దహనం చేస్తారు, చొప్పులతో మాల వేస్తారు, ఇట్లాంటివి రకరకాలుగా చెప్తూ ఉన్నారండి. ఒక ఇజ్రా చనిపోయినప్పుడు రాజుల కాలంలో ఎలా తీసుకెళ్లారో మాకు తెలియదు, అది నేను చూడలేదు. సో మీరు ఇప్పుడు అనే మాట కూడా చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారు, రాత్రిపూట తీసుకెళ్ళవాలనే విషయం కూడా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. 2024లో కూడా ఇప్పటికీ కూడా ట్రాన్స్జెండర్స్ అంటే కొందరిలో మాత్రం తక్కువ అంచనానే ఉంది. వాళ్ళని చూసి విసుక్కుంటున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదండి. సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ ఉంటారనో, లేకపోతే చప్పట్లతో విసిగిస్తారు, రైల్వే స్టేషన్స్లో కావచ్చు, గృహ ప్రవేశాల టైంలో కావచ్చు, పబ్లిక్ని ఇరిటేట్ చేస్తారు అని చెప్పి తక్కువ చూపు చూస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ కమ్యూనిటీ పైన రెస్పెక్ట్ పెరగాలి అంటే అదే కమ్యూనిటీ నుంచి కొందరు 4 అడుగులు ముందుకేసి ఓ 10 అడుగులు పైకి ఎదిగి అందరితో శబాష్ అనిపించుకుంటే వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు ఆ కమ్యూనిటీకి కూడా రెస్పెక్ట్ని అందించిన వాళ్ళే అవుతారు. అలా ఆ కమ్యూనిటీ పైన రెస్పెక్ట్ పెంచేలా తనొక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకొని అందరూ కూడా మా స్నేహ అనిపించుకునే అంత విజయ పథంలో ముందుకెళ్ళిపోతున్నటువంటి స్నేహ వరంగల్ మనతో పాటు ఉన్నారు. వారితో ఇవాళ మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకొని తన అంతరంగాన్ని బయటపెట్టే ప్రయత్నం ఇవాళ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ షో. నమస్కారం అండి. నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ మీతో మాట్లాడటం. మిమ్మల్ని చూస్తేనే ఒక ప్లెజెంట్ లుక్ అనిపిస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ టు సీ. ఎప్పుడు మీరు ఇలానే నవ్వుతూ ఉండాలి.
సో ఇందాక నేను అన్నట్టుగా ట్రాన్స్జెండర్ అంటే ఇప్పటికీ కూడా కొందరిలో చులకన భావన ఉందనే చెప్పాలండి. అది కాదు కంప్లీట్గా జనరేషన్స్ చేంజ్ అయ్యాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారా అంటే బిగ్ నో. అయితే మీరు మాత్రం ట్రెండ్ సెట్ చేశారండి. మీలాంటి వాళ్ళు చాలామంది ట్రెండ్ సెట్ చేశారు. రెస్పెక్ట్ని మీరు పెంచుకోవటంతో పాటు కమ్యూనిటీకి కూడా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ని అందిస్తున్నారండి. సో ఎలా అనిపిస్తుంది? ఇన్స్టాగ్రామ్లో 1,00,000కు పైగా ఫాలోవర్స్, ఇటు యూట్యూబ్లో 5 lakhsకి పైగా ఫాలోవర్స్, అందరూ కూడా అసలు కమెంట్స్లో మిమ్మల్ని ఇంకా ఎంత ఓన్ చేసుకుంటారంటే మా స్నేహ అంటూ ఉంటారు. సో ఎలా అనిపిస్తూ ఉంది ఇలా విజయ పదంలో ముందుకెళ్ళిపోతూ ఉంటే? ఈ సక్సెస్ అనేది నాకు ఇచ్చింది నా కమ్యూనిటీ మెంబర్స్. ఓకే. ఎందుకంటే మాలో ఉన్న సాంప్రదాయాన్ని, మాలో ఉన్న పద్ధతులని, మాలో ఉన్న ఒక వ్యవస్థ అనేది ఎలా ఉంటుందని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏంటంటే సోషల్ మీడియా. అవునండి. చిన్న పిల్లగాడు కూడా మొబైలే పట్టుకుంటున్నాడు. నిజంగా నేను చెప్పాలి అంటే చిన్న అబ్బాయి కూడా నన్ను గుర్తుపడుతున్నాడు. చిన్న పిల్లలు కూడా అక్క మీరు ఛానల్లో వస్తారు కదా, అబ్బాయి నేను చెప్పకపోయినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయండి నిజంగా. సో అది నిజంగా చెప్పలేనంత ఆనందం అది. అంటే అదేదో నేను మా గురించి మీకు తెలియచేయాలి, మీరు తెలుసుకోవాలని కాదు. సొసైటీలో మనం ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా మన అన్ని రకాల వ్యక్తులతో మనం ఉన్నప్పుడు అన్ని రకాల కూరలు టేస్ట్ ఎలా చేస్తామో మనకు నచ్చినట్టుగా మనం అన్ని చోట్ల ఉంటాం మనము. సో మేము వచ్చేసి మా ఇందాక మీరు చెప్పినట్టుగా బెగ్గింగ్ చేసే చోట కావచ్చు, కానీ సిగ్నల్స్ దగ్గర కానీ అక్కడికి అయినప్పుడు ప్రతి ఒక్కరికి మేము నచ్చాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు 5,000 ఒకేలా ఉండవు. జనాలందరి మెంటాలిటీలో కూడా మా పైన కొంతమందికి మంచి ఒపీనియన్ ఉంటుంది. చూడగానే 10 రూపాయలు ఇవ్వాలనిపిస్తుంది కొంతమందికి, గివిలకి ఇచ్చేదంటే 10 రూపాయలు అనిపిస్తుంది కొంతమందికి వీళ్ళతో దీవించుకోవాలని చెప్పి అనిపిస్తుంది కొంతమందికి. రకరకాల మెంటాలిటీతో కలిగిన వ్యక్తులు ఉన్నారు. సో నేను మంచి వ్యక్తులకి ఏం చెప్పినా వాళ్ళకి అర్థమైపోతుంది, తెలుసు మా గురించి. ఎవరైతే మా మీద చెడు అభిప్రాయంతో ఉన్నారో వాళ్ళకి మేమేంటో తెలియచేయాలి. ట్రూ. సో నేను అనేది ఏంటంటే చాలా చోట్ల తిరిగాను నేను ఎక్కడికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇది కాదు. సో నా స్టడీ వచ్చేసి ఎంఏ సోషాలజీ అయిపోయింది. సో నేను ఏం చేయాలి అన్నా 10 మందికి మా గురించి రిసీవింగ్నెస్ అనేది ఒక ఇంటి ఆడబిడ్డగా మమ్మల్ని స్వీకరించే విధంగా ఉండాలి అనుకున్నాను నేను. సో మా అమ్మ నాకు ఏ విధంగా అయితే నేర్పించిందో ఆ పరంగా నేను వెళ్తున్నాను ఇప్పటికీ కూడా. సో అందులో వెళ్తున్నప్పుడు నేను ఛానల్ ఫస్ట్ పెట్టి ఒకసారి ఆపేశాను. నాకు తెలీదు అంటే ఎలా ముందుకెళ్ళాలి, ఎలా చెయ్యాలి అని చెప్పేసి అనేసి. అప్పుడు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాను. మన స్వాతి అప్పు అనే వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేశారు. నాకు ఎయిటర్ చైతన్య అంటే అబ్బాయి కూడా నాకు చెప్పారు ఇట్లా. సో ఇలా ఛానల్ పెడితే ఇవి ఉంటాయి, మరి ఇంత అమౌంట్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అన్నారు. మనం క్యాజువల్గా వీడియో రికార్డ్స్ కూడా యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవచ్చు, బట్ నాకేంటంటే క్వాలిటీ ఇవ్వాలి. జనాలు ఇప్పుడు ఎవరైతే మేమంటే నచ్చని వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు లైక్ ఒక అమ్మాయి అబ్బాయి ఏ వీడియో చేసినా కూడా వీళ్ళది ఇట్లా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. కానీ మా గురించి ఒక ప్రత్యేకత అనేది కనిపించాలి. డబ్బు ఖర్చు విషయం అంటే నేను అనుకున్నాను, సో కొంత ఖర్చు కంపల్సరీ పెట్టాలి, తప్పదు. సో నేను చాలామందికి నిజంగా నేను ఫస్ట్ ఒక 6 months 7 months నా పర్సనల్ మనీతో నేను చేశాను అంతా కూడా. ఎందుకంటే నాకు అచీవ్మెంట్ అనేది మనం సాధించేటప్పుడు చాలా ఖర్చు కూడా అవుతుంది. నేను ఆ పరంగా ఏటీఆర్ అబ్బాయితో మాట్లాడుకొని తర్వాత ప్రతి వీడియోకి క్వాలిటీగా చూపించడం కానీ వాస్తవాలను చూపించడం ప్రత్యేకంగా. ఏంటంటే ప్రతి ఒక్కరిలో అనుమానాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా పక్కన కూర్చోడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ ఒక రోజు నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను. ఈ జనరేషన్లో కూడా అలా ఉన్నారు అంటే 1 year కూడా కాలేదు, 1 year అవుతుంది ఆ వీడియో పోస్ట్ చేస్తే. నేను అది యూట్యూబ్లో ఇప్పటికీ దాని కామెంట్స్ వస్తున్నాయి ఇప్పటికీ కూడా. ఒక ఊరికి ప్రయాణం చేస్తుంటే నా పక్కన సీట్ ఖాళీ ఉంది, జనాలంతా నిలబడ్డారు, ఆ పక్కన పట్టుకున్నారు. నిజంగా నేను అప్పుడు అసలు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. క్యాజువల్గా వీడియో తీసి చెప్పాను అందరికీ. సో చూస్తున్నారు కదా, అక్కడి నుంచి కదా క్రౌడ్ ఇంతలా ఉంది, కానీ నా పక్కన మాత్రం ఎవరు కూర్చోవట్లేదు అని చెప్పేసి అని పెట్టాను. చాలామంది రిసీవింగ్ ఇచ్చారు నాకు, మీకు మేము ఉన్నాం, వాళ్ళు చులకనగా చూడకండి, అలా చెయ్యకండి వాళ్ళని అని చెప్పేసి అని. ఇంకా దాంతోపాటు నాకు అనిపించింది ఇంకా తెలిసింది చాలా ఉందని చెప్పేసి మా సర్జరీస్ గురించి కానీ ప్రతి ఒక్కటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైతే మమ్మల్ని చెడుగా అనుకునే వాళ్ళు ఉన్నారో అందులో కొంతవరకు మార్పు వచ్చింది నా అభిప్రాయం. నిజంగా ఎందుకు అంటే తెలియనప్పుడు చూసే విధానం ఒకలా ఉంటుంది, మాట్లాడిన తరువాత మారే వాళ్ళు కూడా ఉంటారండి.
నన్ను అన్నారు కూడా చాలామంది, మిమ్మల్ని చూస్తే నాకు కోపం వచ్చేది ఒకప్పుడు, అమ్మో వీళ్ళ పక్కన నిలబడి నాకు భయం వేసేది. నాకు ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న అమ్మాయి, వాళ్ళు చాలా ఎడ్యుకేట్, చాలా కొంచెం ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫంక్షన్కి మేము వెళ్తాం కదా శుభకార్యాలకి, మేము వెళ్ళినప్పుడు అంత పెళ్లి కొడుకు పక్కన ఉన్న అమ్మాయి ఎవరికి వచ్చి అక్క అని హక్ చేసుకుంది అక్కడ నన్ను. రియల్లీ నిజంగా చెప్తున్నాను, అంతమంది చూస్తున్నా నిజంగా అక్క నాకు ఒకప్పుడు మీరంటే ఏంటో భయపడేది, మీ పక్కన నిలబడి నాకు ఏదో అనిపించేది అని చెప్పేసి అని హక్ చేసుకొని, డాడీ వీళ్ళకి మనము బ్లెస్సింగ్ తీసుకోవాలి, వీళ్ళకి మనం కట్నం ఇవ్వాలి వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది. నాకు అంతకంటే నిజంగా అది ఆ అచీవ్మెంట్ అప్పుడు అనిపించింది, వా అని తెలియజేసింది. మా కమ్యూనిటీ మెంబర్స్, నాతో ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము మంచిగా ఆడుకుంటే పద్ధతిగా ఇస్తారు ఎవరైనా, కానీ ఓ 10 రూపాయలు దొరుకుని వాళ్ళు 5 రూపాయలు ఇస్తారు కావచ్చు. సో అక్కడ ఆ పరంగా రిసీవింగ్ అందుకుంటుంది. సో శుభకార్యాలకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఆడుకుంటాం మేము, మా చప్పట్లు ఎందుకు కొడతాం అని ప్రతి రకరకాలుగా చూపించాను. కొంత రిసీవింగ్ అయితే దొరికింది అక్కడ. సో అసలు మీరు మాట్లాడుతుంటేనే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు అంటారు చూసారా, అది అలా తెరిలిపోతున్నాయి. అయితే స్నేహ గారు, ఇప్పుడు ఇన్స్టాలో చాలామంది ట్రాన్స్ ఉమెన్ ఏం చేస్తున్నారంటే వల్గారిటీ ప్రజెంట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారండి. అయితే మీరు మాత్రం మీరు కాన్సెప్ట్స్ చేస్తున్నారు. ఏదో చేసామంటే చేసాం, పోస్ట్ చేసామంటే చేసాం అన్నట్టు కాకుండా షార్ట్ పీరియడ్లో కాన్సెప్ట్స్ చేయడం అనేది చాలా కష్టం, అనుకున్నంత ఈజీ కాదు. ఈ కాన్సెప్ట్స్ ఎలా వస్తూ ఉంటాయి? లైక్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి రియాలిటీ నుంచి తీసుకొస్తున్నారా, లేకపోతే ఇవన్నీ ఆలోచించి రాస్తున్నవా, ఎవరైనా టీం ఉన్నారా, ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు వచ్చేసి టీం అనే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, నా ఓన్గా రాసుకున్న స్క్రిప్ట్ అవన్నీ కూడా. సో నాకు సపోర్ట్ చేసి నా పక్కన ఉన్న మా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మాకు మేముగా అంటే ప్రాక్టికల్గా మేము అనుభవించిన బాధలను మాత్రం అక్కడ చూపిస్తున్నాము. నిజ జీవితంలో జరిగినవి అవన్నీ కూడా. నేను ఇందాక చెప్పాను కదా, బస్సులో మా పక్కన కూర్చున్నప్పుడు అదొక వీడియో తీశాను. ఆ తర్వాత రీసెంట్గా ఒక 3 వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి కూడా. అంటే ఏంటంటే మా దాంట్లో చనిపోతే కూడా చివరి చూపు కూడా రానివ్వకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ వీడియో ఒక్క 24 అవర్స్కి 4 lakhs వ్యూస్ వెళ్ళిపోయింది ఆ వీడియో. చాలామంది నాకు అందులో ఒక రిసీవింగ్ కామెంటే పెట్టారు. అందులో చాలామంది కూడా ప్రతి ఒక్క వీడియో కూడా, నేను ప్రతి ఒక్క షార్ట్ వీడియో కానీ అండ్ లెంత్ వీడియో ఏదైనా కూడా మాకు వెనక జరిగే ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ప్రాక్టికల్గా చూపిస్తున్నాను నేను. ఎందుకు అంటే చాలామంది మా కమ్యూనిటీ మెంబర్స్ కూడా అన్నారు నన్ను, ఎందుకు అలా చూపిస్తున్నావు, అందరికీ మన గురించి చెప్పడం అవసరమా, అందరికీ ఎందుకు అలా చూపించడము, ఈ సొసైటీ మనల్ని ఏం ఉద్ధరిస్తుంది, మనల్ని వాళ్ళకు చూపించాల్సిన అవసరం ఏమన్నది, మనం ఎంత మంచి చేసిన వాళ్ళు అదే అంటారని చెప్పేసి అందరు. అరే ఎందుకు అలా అనుకుంటాం మనము? 10 మంది చోట 10 మందిలో మార్పు రాదు, ఇద్దరులైనా మార్పు వస్తుంది కదా. ఆ 8 మంది నేర్పిస్తారేమో, తర్వాత టైం పడుతుంది ఏదైనా. ఒకప్పుడు మనల్ని చూసి ఊరు బయట నుంచే వీళ్ళు మనతో ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఈరోజు వాళ్ళ ఇంట్లో కూడా ఆహ్వానిస్తున్నారు. దానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, దీనికి కొంత సమయం పడుతుంది మనకు. సో ఆ విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మా నిజ జీవితంలో తీసుకున్నవి అన్నీ కూడా. ఓకే, సో ఇట్లనే మీరు బోల్డ్ అని కాన్సెప్ట్స్ చేస్తూ రావాలి, అందరికీ నిజాలనేవి తెలియచేయాలని కోరుకుంటున్నానండి. అయితే స్నేహ గారిని చూసిన వెంటనే ఒక ప్లెజెంట్ లుక్ కనిపిస్తుంది, ఎప్పుడు ఆ చిరునవ్వు అనేది అలా ఉంటుంది అన్నమాట. అవతల వాళ్ళు ఎవరైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నా కూడా కొంచెం రిలాక్స్డ్గా కనిపిస్తుంది, ఇందాక నేను షో స్టార్ట్ చేయకముందు చెప్పినట్టుగా. అయితే స్నేహ గారు, మీ చిరునవ్వు వెనక పెయిన్ ఉందా అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ జీవితంలో మా పైకి కనిపించే చిరునవ్వు వెనుక ప్రతి ఒక్కరికి బాధే ఉంటుంది. ఎందుకంటే కుటుంబాన్ని కాదనుకుని ఈ లైఫ్ లీడ్ చేయాలి. మేము ఎప్పుడైతే మేము ట్రాన్స్గా మారుతామో కుటుంబానికి దూరం అయిపోవాలి, ఇటు సొసైటీ చీదరింపులు, ఫ్రెండ్స్ దూరం అయిపోతారు, చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరూ కూడా దూరం అయిపోతారు. ఈ సొసైటీ ఏం చేస్తుందంటే క్వశ్చన్ మార్క్గా మమ్మల్ని చూడడమే కాకుండా మా ఫ్యామిలీని ట్రెస్ చేస్తూ ఉంటుంది. మీ అబ్బాయి ఎందుకు ఇలా అయిపోయాడు, మీ అబ్బాయి డబ్బు కోసం ఇలా అయిపోయాడా, ఇలా వాళ్ళని చిత్రహింసలు పెట్టే మాటలు అనడం వలన మేము కుమిలిపోతూ ఉంటాం. వాళ్ళ ప్రేమ పొందలేము, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళలేము. ఎన్ని బాధలు ఉంటాయంటే మా మనసుకి, అవన్నీ పెట్టుకొని కూడా మా మనసులో బయటికి చిరునవ్వుతో నవ్వుతాం మేము. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇలా 10 రూపాయలు పెట్టుకొని, చేతిలో 10 రూపాయలు పెట్టుకుని చప్పట్లు కొట్టుకొని వీళ్ళు సంపాదించుకొని ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని పడుకుంటారు అనుకుంటారు. కానీ వాస్తవానికి అది ఏది కాదు.
మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లీడ్ చేస్తారు, మేము అదే విధంగా లీడ్ చేస్తాం. పర్సనల్గా 4 గోడల మధ్య మేము నరక యాతన అనుభవిస్తాం అంటే ఇప్పటికీ మీరు సొసైటీ నుంచి మీకు మంచి అభిమానం వస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి మీరు అలానే ఫేస్ చేస్తున్నారంటే నిజంగా ఏం చెప్తారండి? నేను ఒక్కదాన్ని సంతోషపడితే సరిపోదు కదండి, ఆ కమ్యూనిటీని చూసి అందరినీ చూసినప్పుడు బాధేస్తుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని మంచిదనంటే సొసైటీ మొత్తం అయితే ఒప్పుకోదు కదా. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నారు 4 గోడల మధ్య కూర్చున్నప్పుడు బాధేస్తుంది అని చెప్పి, అలా మీరు ఒంటరిగా కూర్చున్న వెంటనే మీకు బాధ పెట్టే విషయం ఏంటి అంటే తక్కువని అనిపించేది ఏంటండి? మా అమ్మది. నేను మా ఇంట్లో ట్రాన్స్జెండర్గా మారి బయటకు వచ్చి 14 సంవత్సరాలు, 14 ఇయర్స్, ఇప్పటికీ 15 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు మాకు ఒక సొంత ఇల్లు కూడా లేకుండే, మాకు రెంట్ హౌస్. మాకు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మేము కనబడితేనే చీదిరించుకునే వాళ్ళు, దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలా మారిన తర్వాత మా వాళ్ళకి ఒప్పించుకొని ఇంటికి మధ్యరాత్రి పూట వెళ్ళొచ్చేదాన్ని. అంటే మాకు సొంత ఇల్లు లేదు కాబట్టి అలా వెళ్ళొచ్చేదాన్ని. సొంత ఇంటికి ఎలాగైనా వెళ్ళినా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారని చెప్పి అనుకునేవాళ్ళు. నేను అలా వెళ్తే మా ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు మా వాళ్ళని ఏమని ఖాళీ చేపిస్తారో అని భయం అయిపోయేది నాకు. ఎందుకంటే అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. మా అమ్మ ప్రేమను పొందడానికి మధ్యరాత్రి పూట వెళ్ళి అమ్మ ప్రేమను పొందొచ్చేదాన్ని. అది నరక యాత్ర అనుభవించేదాన్ని. తర్వాత కష్టపడి 4 రూపాయలు డబ్బులు పోగేసుకొని ఒక ఇల్లు కొనుక్కున్నాను నేను. ఆ ఇల్లు మా అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. చేయించిన తర్వాత అప్పుడు అనుకున్నాను నేను మా అమ్మతో హ్యాపీగా ఇక్కడ నుంచి నేను ఏదైతే పొందలేని ప్రేమ, ఇన్ని సంవత్సరాలు పొందని ప్రేమ ఇక్కడ నుంచి హ్యాపీగా పొందొచ్చు, మా అమ్మతో హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకున్నాను. ఇల్లు మా అమ్మ పేరు మీద మా అమ్మని తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళి తన ఇష్టంగా తనకి ఇల్లు చూపించాను. ఎక్కడ నీకు నచ్చితే అక్కడే తీసుకోమ్మా అని చెప్పేసి అని ఒక 40 ఇల్లు చూసాము. తనకు నచ్చిన ఇల్లే తీసుకున్నాము. మా తమ్ముడు డబ్బులు కొంత సాయం చేశాను నాకు. మా తమ్ముడు, మా చెల్లి, మా నాన్న, నేను అందరం కలిసి వెళ్ళి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి మా అమ్మ చేతిలో కాగితాలు పెట్టి కాళ్ళు మొక్కాను. అప్పటికి మా అమ్మ హెల్త్ బాగాలేకుండే. ఓకే. మా అమ్మ కొంచెం హెల్త్ చేసినట్టు, మా అమ్మకి హెల్త్ బాగుండిపోయేది. అమ్మకి ఊకే వెళ్ళినప్పుడు నా గురించి ఎక్కువ బాధపడేది. ఎవరు నేను చూసుకుంటారు, ఇన్ని బాధలు పడుతున్నావు కదా, ఇన్ని ఎక్కువ న్యూస్లలో వచ్చేది కదా, పేపర్స్లలో కూడా అన్ని చోట్ల ఏదో ఒక న్యూస్ వచ్చేది. చిన్న దాన్ని కూడా పెద్దగా చేసేవాళ్ళు. అవన్నీ చూసినప్పుడు మా వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. అలా అన్నప్పుడు నేను ఇక నాకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇల్లు కొనేసిన తర్వాత మా సొంత ఇంట్లో మా అమ్మ ఒక 24 రోజులు మాత్రమే ఉంది. ఇక హ్యాపీగా ఉందాం అనుకున్నప్పుడు 24 రోజుల తర్వాత అమ్మ చనిపోయింది ఆరోగ్యం. ఆ 24 డేస్ కూడా అమ్మ హాస్పిటల్లో లేదు, హాస్పిటల్లో ఇంట్లో లేదు. డైలీ హాస్పిటల్కి వెళ్ళడం, తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకురావడం, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళడము. డాక్టర్స్ అందరూ చెప్పేశారు బతకదు మీ అమ్మ అని చెప్పేసి అన్నారు అక్కడ. ఆ తర్వాత నేను ఇక ఇంటి పెద్ద నేనే కాబట్టి మా చెల్లి బాధ్యత నేనే తీసుకోవాలి, మా తమ్ముడి బాధ్యత నేనే తీసుకోవాలి. వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు నాన్న పెద్ద మనిషి, నాన్న బాధ్యత నేనే తీసుకోవాలి. నా కళ్ళ ముందే హాస్పిటల్లో మా అమ్మ చనిపోయింది. నేను ఏ ఇల్లు అయితే మా అమ్మ కొనిపెట్టానో మా అమ్మ డెడ్ బాడీ తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాను. నరక యాత్ర అనుభవించాను. మా అమ్మ ప్రాణం అసలు వదలలే. అంటే తనకు మాతో ఉండాలని చెప్పి చాలా ఉండే మా అమ్మకి. మా అమ్మ చెవుల్లో అంటే డాక్టర్స్ అన్నారు ఆమెకి బ్లీడింగ్ బాగా అవుతుంది, వదిలేయమని చెప్పండి. పట్టుకుంది నా చెయ్యి గట్టిగా. అప్పుడు నేను చాలా అమ్మ చెవులో చెప్పేసాను, అమ్మ ప్రాణం వదులు, నాన్న బాధ్యత, చెల్లె బాధ్యత నేను చూసుకుంటాను, నువ్వు ప్రాణం వదలమ్మా ప్లీజ్ అని చెప్పేసి అన్నాను. అక్కడ అమ్మ చనిపోయిన తర్వాత నేను ఇక పడిపోయాను. అక్కడికి 3 నెలల దాకా ఇంట్లో అమ్మ ఎక్కడున్నా ఆవిడ ఆశీర్వాదం ఎప్పుడు మీపైనే ఉంటుంది. మీరు ఇలా బాధపడడం అమ్మ ఎక్కడున్నా ఆవిడ చూడలేరు. ప్లీజ్ కంట్రోల్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేము చెప్పడం ఈజీ, ఇది చెప్పడం ఈజీ, ప్రతి ఒక్కరికి అక్కడ పెయిన్ పడ్డం మీకే తెలుస్తుంది, అది బాధ ఏంటి బాధ అనిపించే వాళ్ళకి తెలుస్తుంది. అమ్మ ప్రేమతోని అమ్మ ఇప్పటికీ నా పక్కనే ఉంటుంది. ప్రతిరోజు నేను మా అమ్మ ఫోటో చూసుకుంది రాను ఎక్కడికి. అండ్ నేను ఇలా ట్రాన్స్జెండర్గా ఉండి మా తమ్ముడి పెళ్ళి చేశాను, మా చెల్లి పెళ్ళి చేశాను. నేను మా చెల్లికి పిల్లలు పుడితే వాళ్ళ పురుడుగు నేనే చేశాను. ఒక తల్లి స్థానంలో వాళ్ళకు ఉన్నాను నేను. చాలామంది అనుకుంటారు కుటుంబాలు మమ్మల్ని ఆదరించడానికి ఆలోచిస్తారు, కానీ ఒకసారి మాకు అవకాశం ఇస్తే ఆ కుటుంబ బాధ్యత కూడా మాదే అనుకుంటాం మేము.
ఎందుకంటే అవన్నీ నేను చూస్తున్నాను, నేను నాకు బాధ్యత అదంతా కూడా. మేము అనుకుంటారు చాలామంది వీళ్ళు ఇజ్రాగా మాత్రం వీళ్ళు విచ్చలవిడిగా లైఫ్ లీడ్ చేస్తారు అదే అనుకుంటారు, కానీ మాలో కూడా మా ఫ్యామిలీని చూసుకునే వాళ్ళం మేము ఉన్నాము. ఎంతో డబ్బు సంపాదించి కోట్లు సంపాదించుకున్న వాళ్ళు తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలేసి పోయే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. కానీ మేము అలా కాదు, ఎందుకంటే వాళ్ళని చెప్పి మేమేం తక్కువ చేయట్లేదు. ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకుంటే మా ఫ్యామిలీస్కి మేము, ఎందుకంటే సొసైటీ అనే మాటల వల్ల మా ఫ్యామిలీని రిసీవ్ కాలేకపోతున్నాం. మేము మమ్మల్ని అర్థం చేసుకుంటేనే కదా మేము వాళ్ళతో లైఫ్లో. ఇప్పుడు నా తల్లి ప్రేమకు దూరమైన కారణం ఎవరు? సొసైటీ కదా. ఎందుకు సొసైటీకి ఏం పని మా మీద ఇట్లా క్వశ్చన్ చేయడానికి? ఒకరి సొమ్ము మేము తినట్లేదు, ఒకరిని బలవంతం చేయట్లేదు. మా మేము బతుకుల్లో కూడా మా మధ్య ఇలాంటి రావడం వలన ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం. ఒక్క మాట మీరు అన్నదానికి ఇంత బాధ ఉంది మా వెనకాల. నా ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఇలా బాధలు ఉంటాయి. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ ఇంట్లో అన్న పెళ్ళి అవుతూ ఉంటుంది, డబ్బులు పంపించు కానీ నువ్వు రాకు అంటారా అండి ఇలాంటి మాట? అంటే డబ్బులు మాత్రం కావాలి, మనిషి వద్దు. అలాంటప్పుడు ఆ మనిషి గుండెని ఎవరో పట్టి పిండేసినట్టు అనిపించదు? నరకం అండి. ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళి ఆడుతాము, పాడుతాము, 4 రూపాయలు సంపాదించుకొని వస్తాము. 10 రూపాయలు ఇంటి కోసం దాపెట్టుకుంటాము, 2 రూపాయలు మా ఖర్చుల కోసం దాపెట్టుకుంటాము. ఆ డబ్బులు ఇంటికి పంపించిన ప్రతి ఒక్క పేరెంట్ చాలామంది ఏమంటారంటే వాళ్ళ పిల్లల ఫంక్షన్కి వీళ్ళ పిల్లల ఫంక్షన్కి మేము ఏం చూసుకున్నా కూడా సరేరా మంచిది అని చెప్పేసి అంటారు, కానీ ఇంటికి రమ్మని మాత్రం అన్నారు. ఎందుకంటే ఆ వచ్చే చుట్టాలందరూ వాళ్ళని ఎక్కడ క్వశ్చన్ చేస్తారు అని చెప్పేసి. నామమాత్రానికి రమ్మని పిలుస్తారు, మా ఫంక్షన్కి రా, నువ్వు రా అని చెప్పేసి అంటారు. నామమాత్రానికి మాత్రమే. ప్రతిదీ మేము డబ్బుతోనే కొనుక్కోవాలండి. కుటుంబం ప్రేమ డబ్బుతోనే కొనుక్కోవాలి, అన్నదమ్ముల ప్రేమ డబ్బుతోనే కొనుక్కోవాలి, చివరికి మమ్మల్ని ప్రేమించేవాడి ప్రేమ కూడా మేము డబ్బుతోనే కొనుక్కోవాలి. కానీ బయట ప్రేమ ఎవరికి తెలియదు ఇవంతా కూడా. మా వెనక చీకటి గదుల్లో బతుకుతున్న మా వెనక కథ చాలా ఉంటుంది. ఇది అందరికీ తెలియచేయాలనే ప్రయత్నంతో నేను ఈ ఛానల్ ప్రారంభించాను. అయితే మీరు చాలా మంచి థాట్తో ముందుకు వెళ్తున్నారండి. మీరు ఎప్పుడూ కూడా నిజంగా నవ్వుతూ ఉండాలి. మీ మనసులో ఎంత బాధ ఉందో ఆ బాధ అంతా రోజు రోజుకి అలా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే స్నేహ గారు, మీరు ఇందాక అన్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరు తీసుకొని మీ తమ్ముడు కోసం చెల్లె కోసం అన్ని బాధ్యతలు చేశారు కదా. ఒక మాట అడుగుతానండి స్ట్రైట్గా. కొన్నిసార్లు బాధ్యతలు ఫుల్ఫిల్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని పనులు చేస్తాం. ఎందుకు అంటే అక్కడ బాధ్యత గుర్తొస్తుంది. అలా ఇప్పటికీ అబ్బా ఈ పని ఓన్లీ బాధ్యత కోసం మాత్రమే చేశాను అనిపించే లాంటిది ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? నాది చెప్పమని నా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తి. మీది మాత్రమే. నేను బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని, ట్రైన్లలో భిక్షతనే చేసేదాన్ని ఒకప్పుడు. ఓకే. నేను ఇంత స్టడీ ఎంఏ సోషియాలజీ అయినా కూడా నేను ట్రైన్లలో భిక్షతనే చేసాను. ఎందుకంటే నాకు ఎలాంటి జీవన వృత్తి లేదు ఇక్కడ. ఎంఏ సోషియాలజీ చదువుకున్నాను. ఎంఏ సోషల్ చదువుతున్నప్పుడు భిక్షాటన చేశాను. అది ఓన్లీ రెస్పాన్సిబిలిటీ కోసం మాత్రమే, నా కుటుంబ బాధ్యత కోసమే. ఎందుకంటే నాకు జాబ్ చేద్దామని ఇదే హైదరాబాద్కి ట్రైనింగ్ కూడా వచ్చాను. ట్రైనింగ్ ఇచ్చారు, జాబ్ ఆపర్చునిటీ కోసం అడిగితే వాళ్ళు ఫస్ట్ అన్ని సర్టిఫికేట్స్ అన్నీ చూసారు, ఓకే అన్నారు. తర్వాత ఏమన్నారంటే ఓ మీరు ట్రాన్స్జెండర్ కదండి, కస్టమర్స్ ఏమని రిసీవ్ చేసుకుంటారో, లైక్ ఇది కొత్త కదా ఇప్పుడు మూవ్ ఆన్ అవుతుందో లేదో అని వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ మార్క్ చేసేవాళ్ళు. ఎక్కడ ఆధారం లేదు నాకు. నేను నా వృత్తి ఏంటి ఇప్పుడు? బెగ్గింగ్ చేయాల్సిందే, కంపల్సరీ బెగ్గింగ్ చేయాల్సిందే. తప్పక ట్రైన్లలో భిక్షాటన చేసి డబ్బు సంపాదించుకుందాన్ని. ఓకే స్నేహ గారు, ఇప్పుడు మీరు ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీ కమ్యూనిటీ కోసం మీరు ఏం చేస్తూ ఉంటారు? ఎలాంటి వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు? సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. ఎక్కడైతే మాకు వివక్షత ఎదురవుతుందో సో ఆ ప్లేస్లలో అవేర్నెస్ తీసుకురావడం, లైక్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా కానీ, ఇప్పుడు మీడియా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవి ఉంటాయి కదా ఇక్కడ. సో లైక్ ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ చోట్ల వాళ్ళందరికీ మా పైన అవగాహన తక్కువగా ఉంది. సో వాళ్ళందరికీ అవగాహన తీసుకొచ్చే విషయంలో మేము ఒక లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చేయడము అలాంటివి చేస్తూ ఉంటాము. లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ అండ్ యూట్యూబ్లో ఇలాంటివి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటివి చేస్తూ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే స్నేహ గారు, రీసెంట్గా అంకిత వెడ్డింగ్ చూశారు. సో ఆ పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలా అనిపించింది?
తన మ్యారేజ్ చూసిన? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకిత రాజ్ వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పాలి. నిజంగా వాళ్ళిద్దరి జంట వల్ల చాలామంది కొన్ని కపుల్స్ బయటకు వచ్చాయి. ఓకే. కానీ ఇంకా ఎక్కడ మాకు వెళ్తీ ఉంది. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు మా దగ్గరికి వచ్చే వాళ్ళు కేవలం మా దగ్గర సుఖం కోసము డబ్బు కోసం వచ్చే వాళ్ళే ఉన్నారు. ప్రాక్టికల్ పెళ్లి కోసం వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఇలా బయటకు వచ్చే ఇద్దరు ముగ్గురికి మాత్రమే. ఇంకా మమ్మల్ని లోపల చీకటి గదుల్లో మమ్మల్ని నరకం చూపించే అబ్బాయి చాలామంది ఉన్నారు. మాకు మనసు ఉంటుంది. ఇప్పుడు మాది అమ్మాయి మనసు. ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారో సో మాకు అలా ప్రేమించి పెళ్లి చేసుకొని మాకు ఉంటుంది. అక్కడ అబ్బాయి తప్పు అనాలో మాకు అర్థం కావట్లేదు, సొసైటీ తప్పు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇందులో మంచి అబ్బాయిలు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కొంతమంది మా దగ్గర డబ్బు కోసం వచ్చి సుఖం తీసుకొని మా దగ్గర అన్నీ వాడుకొని వదిలేసిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మా దగ్గర ట్రూ లవ్ దొరుకుతుంది, వీళ్ళ దగ్గరికి రావాలి, వీళ్ళని ప్రేమించాలని వచ్చే వాళ్ళు కూడా మా దగ్గరికి ఉన్నారు. అలా వచ్చే వాళ్ళని సొసైటీ పుషప్ చేస్తుంది. ఓకే. ఎందుకు అంటే కుటుంబం క్వశ్చన్ మార్క్ చేస్తుంది. ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకుంటే కుటుంబం దగ్గరికి రానేది అబ్బాయిని. ఓకే. సొసైటీ ఏమంటుందంటే కొజ్జోడ దొరికిందిరా నీకు పెళ్లి చేసుకుని అమ్మాయిలు కరవరా నీకు అని చెప్పేసి అని అంటారు. మన ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారంటే అరే నీకు ఎక్కడ దొరకలేరా, నువ్వు ఈ కొజ్జోలం పట్టుకుని పెళ్లి చేసుకున్నావు, ఇలా క్వశ్చన్ చేయడం వల్ల ఆ అబ్బాయి మనసులో ఒక నాటుకుపోతుంది. ఆయనకు రిసీవింగ్ దొరకదు బయట. సో మనసులో బలంగా ఒక గాయం అయిపోతుంది ఆ అబ్బాయికి. సో మాతో లైఫ్లో లేడు కదా అబ్బాయి. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా. సో మెయిన్గా మేము అబ్బాయి ప్రేమ పొందలేకపోవడానికి కారణము సొసైటీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళే. అసలు వాళ్ళు కనుక యాక్సెప్టెన్స్, ఈ సొసైటీ కనుక యాక్సెప్టెన్స్ కనుక చేసి కనుక ఉంటే మేము కూడా లైఫ్లో లీడ్ చేయాలని హ్యాపీగా ఉంటుంది. అయితే మాకు సొసైటీతో మాకు సంబంధం లేదు. అసలు అబ్బాయి ప్రేమ మాకు కావాలనుకున్నాం, కానీ అబ్బాయికి కుటుంబం అనేది ఒకటి ఉంటుంది కదా. సో అట్లా. సో మీరు అన్నారు అబ్బాయికి ఒక కుటుంబం ఉంటుంది కదా అని చెప్పి. ఒకళ్ళని మనస్ఫూర్తిగా ఇష్టపడిన తరువాత వీళ్ళతో జీవితం వస్తుందేమో అని ఆశతో ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రేమకి కరువై ఉంటారు. ఆ ప్రేమ కావాలి అని చెప్పి ఒకళ్ళని మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్న తరువాత ఫ్యామిలీ కోసమో ఇంకొకటో చెప్పి దూరం అయిపోయినప్పుడు ఆల్రెడీ బాధ ఉన్న వాళ్ళకి సడన్గా ఒక హ్యాపీనెస్ షార్ట్ టైంలో కనిపించి మళ్ళీ దూరం అయిపోయినప్పుడు మనసుని ఎలా డీల్ చేస్తారు? ఇలా మోసపోయాము అని చెప్పి బాధపడాలా, లేకపోతే మళ్ళీ తప్పుదారులలోకి వెళ్ళిపోవాలా ప్రేమను వెతుక్కుంటూ? ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటారు కదా, మీరు కూడా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను. ప్రాక్టికల్గా మీరు కూడా మీ వాళ్ళలో చాలామందిలో చూసి ఉంటారు. సో అలాంటప్పుడు ఎలా అనిపిస్తుందండి? అసలు ప్రేమ మీదే నమ్మకం పోతుందా? ప్రేమ మీద నమ్మకం కాదండి, ట్రాన్స్జెండర్ ప్రేమలో నిజమైన ప్రేమ ఉంటుంది. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయేంతవరకు అతనే మా సర్వస్వం అనుకుంటాం. మా దగ్గర ట్రూ లవ్ అనేది ఉంటుంది. ఎందుకంటే కల్మషం లేని ప్రేమ అంటే మాదే అండి. అది నేను ఎక్కడైనా చెప్పగలుగుతాను. ఒక అబ్బాయిని ప్రేమించామంటే మేము అందరినీ చూడం, మంచి మనసుని చూస్తాం, మమ్మల్ని ప్రేమగా చూసుకుందా లేదా చూస్తాం. ఒకేసారి ఆ అబ్బాయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాండు ఈ సొసైటీకి అన్నిటికీ భయపడినప్పుడు మా ప్రాణం పోతుంది, నరక యాతన అనుభవిస్తాం. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న చిన్న ఏజ్ వాళ్ళు, అంటే 25, 30లో ఉన్న ఏజ్ పిల్లలు కూడా చాలామంది చనిపోయారు. ప్రేమించి ఆ ప్రేమ దక్కలేదు అని చెప్పి ట్రాన్స్జెండర్స్ సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మేమందరం ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే మేమందరం కలిసి మాట్లాడాము ఆ అమ్మాయితో. ఆ అబ్బాయి మళ్ళీ వస్తాలే, ఉంటాలే, నువ్వేం బాధపడుకో అది ఇదని చెప్పాము. ఓకే. సో మేము చెప్పాము, మార్నింగ్ లేసే వరకు తను మందు దాటి చనిపోయింది. తనలో గట్టిగా నా పేరుకపోయింది. తన లోపల బాధ మేము చూడలేం కదా, మాటలు 10 సమాధానం చెప్పి కూర్చోబెడతాం, చనిపోయింది తను. ఇలా చాలామంది ట్రాన్స్జెండర్స్ మేము అబ్బాయి విషయంలో మోసపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమ దక్క కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబం ప్రెస్ కూడా ఏంటంటే అరే కొజ్జదాన్ని వదిలేసి రారా ఇక్కడికి అది ఇది అని చెప్పేసి అని బలవంతంగా తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అబ్బాయి మాతో ఉంటూ కూడా వాళ్ళు బలవంతంగా పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేసిన రోజులు కూడా ఉన్నాయి మా ట్రాన్స్జెండర్స్. ఆ అబ్బాయి మాకు కావాలి, నేను ఆ అబ్బాయి లేకపోతే బ్రతకలేనంటే చస్తే చావు, నిన్నెవరు రానిస్తారు రా ఇంట్లోకి అని చెప్పేసి. స్నేహ గారు, ఇప్పుడు మీరు అన్నారు చనిపోయారు అని చెప్పి, ఇలాంటివన్నీ చూసిన తరువాత ప్రేమ మీద విరక్తి కలిగిన వాళ్ళు కూడా ఉంటారండి. అవును. సో అలాంటి వాళ్ళు సొసైటీలో ఎలా లీడ్ చేస్తూ ఉంటారు లైఫ్ని? అంటే నాలాగా ఉంటారు, మీలాగా. మీకు ప్రేమ మీద విరక్తి వచ్చిన స్టేజ్లో విరక్తి అని కాదు, నేను ఎవరిని నేను ప్రేమించి చూస్తున్నాను కదా సొసైటీలో.
ఒక అబ్బాయిని నమ్మితే ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి అనేది, ఒక పరిణామాలు దారితీస్తాయి అనేది, ఒక అమ్మాయి చనిపోయి, ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు, ఒక ఇద్దరు డల్ అయిపోయడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, రకరకాలుగా ఉంటాయి అన్నట్టు. సో మనము ఉన్నామంటే 10 మందికి సహాయపడే విధంగా ఉండాలి. నేను ఇప్పుడు ప్రేమలో పడిపోయి ప్రేమలో ములుగు తేలుతూ ఉన్నానంటే నేను ఈ స్టేజ్ దాకా ఉండేదాన్ని కాదు ఇప్పుడు. ఓకే, అట్లా అని చెప్పి ప్రేమించుకుని సక్సెస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అలా అని కాదు. ఇప్పుడు సొసైటీ ఏ విధంగా రిసీవింగ్ ఉంది మా పట్ల, అందుకోసమనే ఎట్లాంటి వాటివి కాకుండా మేము ఎక్కువ మా లవ్ అనే దాని మీద కొంచెం తక్కువ పెట్టేసుకున్నాం. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఎమోషన్స్ ఏం లేవు, ప్రేమ లాంటిది ఏం లేదు. త్వరలో ఫ్యూచర్లో ఒకవేళ మిమ్మల్ని చెప్పాను కదా, నన్ను నిజంగా చెప్తాను అంటే ట్రూగా లవ్ చేసే అబ్బాయి మమ్మల్ని మా మనసును అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేసి నాకు భరోసా కల్పించి, నేను ఎలాంటి కార్యక్రమాలు చేసినా నా వెనక ఉంది నీకు నేను ఉన్నాను భరోసా మాకు అబ్బాయి డబ్బు పెట్టకపోయినా పర్వాలేదు, బుక్కడి భోజనం పెట్టకపోయినా పర్లేదు, కానీ నీకు నేను ఉన్నానని చెప్పి భరోసా కల్పించే అబ్బాయి ఉంటే మాకు చాలు. మేము కోరుకునేది అది. అయితే స్నేహ గారు, మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అయితే ఒక మాట అండి, జనరల్గా ట్రాన్స్జెండర్ చనిపోయిన తర్వాత వాళ్ళ క్రతువులు అందరికీ జరిగినట్టు జరగవు, అర్ధరాత్రి దహనం చేస్తారు, చొప్పులతో మాల వేస్తారు, ఇట్లాంటివి రకరకాలుగా చెప్తూ ఉన్నారండి. ఎవరు కూడా చూడకుండానే శ్మశానానికి తీసుకెళ్తారు అని అంటారు. సో వీటిల్లో నిజానిజాలు ఏంటి అనేది వాళ్ళ వివరంగా చెప్తారా అండి? అసలు ఎలా ఉంటుంది ఆ ఫార్మాలిటీ కానీ ప్రాసెస్ కానీ? ఇజ్రా చనిపోయినప్పుడు రాజుల కాలంలో ఎలా తీసుకెళ్లారో మాకు తెలీదు, అది మేము చూడలేదు. సో మీరు ఇప్పుడు అనే మాట కూడా చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారు, రాత్రిపూట తీసుకెళ్ళవాలనే విషయం కూడా మాకు తెలియదు. ఒకప్పుడు ఉండేనేమో తెలియదు, కానీ మేమైతే అంటే ఇప్పుడు అది మన దాన్ని ఏమన్నా ట్రెండింగ్ కోసం చేస్తున్నారో తెలీదు, లేకపోతే మీడియాలో రాస్తున్నారో తెలీదు, ఒకప్పుడు ఉండేదో మాకు తెలీదు. కానీ మా దాంట్లో మా పద్ధతులు హిజ్రా చనిపోతే ఎలా ఉంటాయంటే, ఒక పుణ్యశ్రీ చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తామో అదే విధంగా మేము తీసుకెళ్తాము. పసుపుతో స్నానం చేపిస్తాము, కొత్త బట్టలు కట్టిస్తాము, పూలమాల వేస్తాము, గాజులు వేస్తాము, ఒడిబియ్యం పోస్తాము, పసుపు పెట్టించి బొట్టు పెట్టించి పుణ్యశ్రీ చనిపోతే ఎలా చేస్తామో అలా చేస్తాము. మీకు మరొక విషయం తెలుసా అండి, మా దాంట్లో మతం పరంగా కూడా మేము చేస్తాము. హిందూ పరంగా చనిపోతే హిందూ పరంగా వాళ్ళకి చేస్తాము. ఒకవేళ మా దాంట్లో ముస్లిం ఆచరణలో ఎవరైనా చనిపోతే, ఒకవేళ వాళ్ళు ఏమైనా మసీదులో డబ్బులు గిట్ల ఏమైనా కట్టి ఉంటే ఆ పరంగా ముస్లిం పరంగా చేస్తాము. ఒకవేళ క్రిస్టియన్ పరంగా ఎవరైనా ఉంటే క్రిస్టియన్ ప్రకారంగా మేము చేస్తాము. అది వాళ్ళు ఒకవేళ ముందుగా ఏమైనా చెప్పుకొని ఉంటే మేము ఆ ప్రకారంగానే వాళ్ళని గౌరవించి చేస్తాము దాన్ని కూడా మేము. ఓకే, అంతే తప్ప ఈ ఎక్కడో చూపించినట్టు ఇవన్నీ అయితే మాత్రం మూఢనమ్మకాలు అంతా, అంటే అదంతా మేము వాస్తవం అని చెప్పలేము. కానీ మేమైతే చనిపోయినప్పుడు నిజంగా మన ఛానల్లో ఒక వీడియో పెట్టి హిజ్రా చనిపోతే ఎలా తీసుకెళ్తారని చెప్పేసి అని చాలా మందికి ఆ వీడియో ద్వారా డౌట్ క్లారిఫికేషన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ వీడియో నాకు 1 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. నాకు అనిపించింది ఒక 10 లక్షల మంది చూసారు చాలు. నాకంటే అంతవరకు అవగాహన అయితే దొరికింది. వాళ్ళకు కొంతమంది ఎక్స్ప్లెయిన్ చెప్తారని అట్లా. మళ్ళీ మీరు ఇంకో విషయం తెలుసా, మేము కార్యక్రమాలు ఉదయం పూటనే చేస్తాము, రాత్రి పూట చెయ్యం మేము. 6 తర్వాత మేము చెయ్యము, ఉదయం పూటనే చేస్తాం మేము. మళ్ళీ ఇంకోటి, మా దాంట్లో చనిపోయినప్పుడు అక్కడికి ముస్లిం వాళ్ళు కానీ పక్కన చుట్టుపక్కల అన్న వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు అక్కడికి. మేము చనిపోయిన మాకు అక్కడ సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇది అవి తెచ్చి ఇవ్వడం అన్నీ చేస్తూ ఉంటారు అక్కడ మాకు. సో అది చెప్పులతో కొట్టుకొని అంతా కూడా లేదు, అదంతా కూడా. అయితే స్నేహ గారు, మీకు నేను ట్రాన్స్ ఉమెన్గా మారాలి అనే ఫీలింగ్స్ ఏ ఏజ్లో ఉన్నప్పుడు కలిగాయి, ఎలా చేంజ్ అయ్యారు? నేను 7th స్టాండింగ్లో ఉన్నప్పుడు నాకు కొంచెం అనిపించేది, నేను అమ్మాయిల పనులు చేయడము, అమ్మాయిల బోల్ తోమడము, ఇంట్లో పనులు చేయడము, చీర కట్టుకోవడం అలాంటివి చేసేది అన్నట్టు. సో అలా చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు హేళన చేయడం, ఇంట్లో వాళ్ళు అలా చేయడం నాకు అప్పుడు అర్థం కాకపోయేది. స్కూల్లో కూడా బాగా హరాస్ అయ్యేది నాకు ఎక్కువ, అందరు ఏడిపించేవాళ్ళు. నేను ఎక్కువ అమ్మాయిల పక్కన కూర్చోవడము అలా చేయడం వల్ల అందరు నన్ను ఏమనే వాళ్ళంటే, ఏంట్రా నువ్వు అంత అమ్మాయిల పనులు చేస్తున్నావు, అమ్మాయిలు ఆటలాడుతున్నావు ఏంటి. వాస్తవానికి నాకు కూడా తెలియదు నేను ఎందుకు అలా చేస్తున్నా అనేది. నేను 10th వరకు వచ్చినప్పుడు నాకు అనిపించింది, సో నేను అబ్బాయిని కాదు అమ్మాయిలా ఉన్న అబ్బాయిని అని చెప్పి నాకు అనిపించేది. సో నాకు అప్పుడు ఇన్నర్గా నేను ఎక్కడ చెప్పుకోలేను, అందుకని నా అలాంటి వాళ్ళు నేను కనబడితే ఏమని చెప్పుకుందని. నాకు అప్పుడు అలా లోపల బాధపడము, వాళ్ళ బయట వాళ్ళు అనే మాటలకి. అసలు యాక్చువల్లీ 8th క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని. ఎప్పుడైతే ఒక ఏడిపించడాలు అజ్జేడు ఎక్కిరించడాలు స్టార్ట్ అయిపోయినాయో వెనకబడిపోయేదాన్ని.
ఎందుకు నన్ను ఒక్కరిని ఎందుకు ఇలా క్వశ్చన్ చేస్తాను వీళ్ళంతా అని. అప్పుడు నాకు ఇవన్నీ సొసైటీ గురించి ఆలోచన మైండ్ లేదు కదా అప్పుడు నాకు ఇవన్నీ. నాకు అప్పుడు ఎందుకు నన్ను ఇట్లా చేస్తాను వీళ్ళు, నేను ఒక్కదాన్ని. టీచర్స్ కూడా అవగాహన లేదండి అప్పుడు. టీచర్స్ కూడా మమ్మల్ని అనేవాళ్ళు, అరే ఏంట్రా అమ్మాయిల పనులు చేస్తామంతా, అరే వచ్చి ఎక్కడ కూర్చోరా, సరిగ్గా నిలబడరా, ఇలా ఉండరా అని చాలా అరెస్ట్ చేసేవాళ్ళు. వాస్తవానికి భయపడే వాళ్ళం అప్పుడు. అమ్మో ఇలా ఉంటే ఇట్లా నటించుకుని కూడా బతికేవాళ్ళం. ఆ ఏజ్ లో మీకు తెలియకుండానే మీ నడకలో కానీ అన్నిట్లో కానీ మార్పులని చాలా మంది రాని అలాగే ఉంటుంది. బట్ అవగాహన లేకపోవడం వల్ల అలా జనాలు పాయింట్అవుట్ చేసినప్పుడు అది ఇంకా ఎమోషనల్గా మిమ్మల్ని ట్రిగర్ చేసేది. అయితే స్నేహ గారు, ట్రాన్స్జెండర్గా మారాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు వాళ్ళని ఎలా డీల్ చేస్తూ ఉంటారు? చాలామందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏజ్ లిమిట్ అనేది మాకు ఉంటుంది. 18 years తర్వాతనే మా దాంట్లోకి వస్తారు. ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పచెప్పేస్తాం మేము. ఇంకోటి 18 years తర్వాత వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మేము కౌన్సిలింగ్ ఇప్పిస్తాం ఫస్ట్ ప్రతి ఒక్కరికి. అంటే మాలో సంతోషాలని బాధలని మేము పడే ఏవైతే ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అవన్నీ వాళ్ళు విని ఒకవేళ ఒప్పుకొని వస్తే వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం. వచ్చే వాళ్ళందరినీ మీరు రండి అని చెప్పి మేము చెప్పాము. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది కరెక్ట్ కాదు నాన్న, సో ఇలా ఉందని నీకు రిసీవింగ్ దొరుకుతుంది. ఒక పాయింట్ షర్ట్ వేసుకొని ఉన్నా కూడా వాడు జాబ్ చేసుకొని బతకగలుగుతాడు. కానీ ఇలా చీర కట్టుకుంటే మాత్రం వాడు నలుగురిలో అవమాన పాలు కావడానికి బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ జాబు ఇవ్వరు, ఎక్కడ ఏది ఇవ్వరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇలా మేము ఏ ఇంట్లోనే ఒక పిల్లగాడు పుడితే మేము వెళ్ళి దీవించడానికి మాత్రం పనికొస్తాము. కానీ అదే ఇంట్లో మేము పుడితే మాత్రం ఒప్పుకోరు. ఇక్కడే అర్థమవుతుంది కదా. సో వచ్చే వాళ్ళకి మేము అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇలాంటి బాధలు ఉంటాయి నాన్న, ఇట్లా అది ఇది అని చెప్పేసి అని అంటాము. చూసే జనాలకు అర్థం కావాలి. చిన్నపిల్లలు పుడితే మమ్మల్ని పిలిపించుకొని దిష్టి తీసి మాతో ఆడించి పాడించి అబ్బాయికి దీవెనలు ఇవ్వండి అమ్మా అని చెప్పేసి అంటారు. అప్పుడు మేము కావాలి. కానీ అదే ఇంట్లో ఒక ట్రాన్స్జెండర్గా మేము అలా పుట్టి ఇలా మారుతామంటే మాత్రం ఒప్పుకోరు. అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. సో వచ్చే జనరేషన్కి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఆ తర్వాత చాలామంది మా దాంట్లో వచ్చినప్పుడు ఫ్యామిలీస్కి చెప్పి రారు ఎవరు కూడా. ఏ ఫ్యామిలీ మెంబర్ ఒప్పుకోరు కూడా ట్రాన్స్గా మారుతామంటే. నేను కూడా మా ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చిందాన్ని. అలా ప్రతి ఒక్కరు బయటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత చాలామంది పోలీస్ వాళ్ళ దగ్గర మాకు ఎంక్వైరీ చేస్తే మా దగ్గర తెలిస్తే మేము తీసుకెళ్ళి అప్పచెప్పేస్తాం పోలీస్ వాళ్ళకి, తీసుకెళ్ళండి మాకేం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే తన మానసిక స్థితిని తెలుసుకోండి. కొట్టడము, చిత్రహింసలు చేయడం అవి చాలా చేస్తారు. పేరెంట్స్ ఎక్కువ ఏం చేస్తారంటే కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే ఇలా అమ్మాయిల పనులు చేయకుండా కొట్టడము, తిట్టడము, నరక యాతన చూపిస్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ కరెంట్ షాక్ పెట్టించడం అలాంటివి చేయడం, నరక యాతన చూపిస్తారు వాళ్ళకి. ఎంత అలా అయిందా లేకపోతే ఏమన్నా అని చెప్పేసి అని అలా కూడా వాళ్ళు చేంజెస్ అస్సలు కారు. వాళ్ళు డాక్టర్స్ కూడా చెప్పేస్తారు, అమ్మ వీళ్ళలో ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల ఇలా అవుతారు. కానీ అంటే వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, మా కొడుకు అబ్బాయిలాగానే ఉండాలి అంతే అని చెప్పేసి అనుకుంటారు. కానీ నేను ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి పేరెంట్స్కి ఒకటే మాట చెప్తున్నాను, ఒక అబ్బాయిని చీర కట్టుకోమంటే ఎవరు కట్టుకోరు. ఒక అబ్బాయిని వచ్చి నువ్వు చీర కట్టుకొని మాతో పాటు ఎవరు ఉండరు. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అమ్మాయిల హావభావాలు ఉండి హార్మోన్స్తో జీన్స్ ప్రాబ్లం ఇలా అయ్యే వాళ్ళు మాత్రం ఇలా ఉంటారు. సో వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు అచీవ్మెంట్ సాధించగలుగుతారు. లేకపోతే వాళ్ళ కుటుంబానికి దూరం అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేము ప్రతి ఒక్క పేరెంట్స్కి అదే మేము కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకే. అయితే స్నేహ గారు, మీరు చాలా ఇనిషియల్గా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేశారు. మూవీస్లో కానీ, సీరియల్స్లో కానీ, టీవీలో కానీ రకరకాలుగా ట్రై చేశారు కదా. అప్పుడు మిమ్మల్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ వచ్చాయంటే ఏం చెప్తారు? ఒకప్పుడు సినిమాలలో మమ్మల్ని అవకాశాలకి మమ్మల్ని సినిమాలలో ఎలా చూపించారంటే మేము కనబడగానే ఒక చెక్క మ్యూజిక్ వేసేవాళ్ళు. 0.5 గడ వస్తానరా, చెక్క గడ వస్తానరా అని మమ్మల్ని చూపించేవాళ్ళు. సో వాళ్ళకి కూడా మా పైన రిసీవింగ్ పెరిగింది కొంత. ఇప్పుడు మా క్యారెక్టర్స్ తీసుకున్నారు, లైక్ కాంచన మూవీ, ఓం భీమ్ బుష్ ఇప్పుడు సినిమా కొత్తగా వచ్చింది ఒకటి, గే కపుల్ లవ్ స్టోరీ అదొకటి. సో రకరకాల స్టోరీస్ రావడం వలన
జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు, వీళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అది ఇది అని చెప్పేసి. సో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాకు సంబంధించిన క్యారెక్టర్ మేము దీవించే క్యారెక్టర్స్ కానీ అండ్ అంటే ఒక అక్కడ నవ్వించే సందర్భం ఉన్నా కూడా మా గెటప్ అదంతా కూడా పద్ధతిగా వేస్తున్నారు అక్కడ మమ్మల్ని. హేళన చేయక కాకుండా నవ్వుకునే విధంగా, అది అలా ఉంటే పర్వాలేదు. హేళన చేసే విధంగా ఉంటే బాధ అనిపిస్తుంది. ఒక 10 మందిని మేము నవ్విస్తున్నామంటే సంతోషమే మాకు అది, కానీ ఎక్కిరిస్తున్న విధంగా ఉంటే మాత్రం తట్టుకోలేము అక్కడ. సో మాకు ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా అలాంటివే ఇస్తుందని మాకు, అండ్ కొంచెం పర్లేదు ఇప్పుడు దాంట్లో కూడా. నేను మూవీస్లో ఫస్ట్ ట్రై చేశాను, తర్వాత నాకు నాకు ఒక అవకాశం వచ్చింది. ATM వెబ్ సిరీస్లో ఒక అవకాశం వచ్చింది. వాళ్ళు నన్ను ఆఫీస్కి పిలిపించి, దిల్ రాజు గారు ఆఫీస్కి పిలిపించి నా ఫొటోస్ అవన్నీ తీసుకొని నా బాడీ లాంగ్వేజ్ అంతా చూశారు. వాళ్ళంతా చూసి సుబ్బరాజ్ గారి పక్కన ఒక చిన్న రోల్ ఇచ్చారు నాకు ATM వెబ్ సిరీస్లో. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నాకు తరుణ్ భాస్కర్ సార్ గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అందులో కూడా మంచి రోల్ ఇచ్చారు నాకు. అందులో చిన్నప్పటి రోల్ ఇచ్చారు, అందులో పెద్దయ్యాక రోల్ ఇచ్చారు ఒకటి. అందులో మంచి రోల్ చేశాను ఒకటి. మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ మూవీ ద్వారా నాకు మంచి రిసీవింగ్ వచ్చింది నాకు అది. ఆ తర్వాత జీ తెలుగులో మమ్మల్ని, ఈ మూవీస్ వచ్చిన తర్వాత నన్ను జీ తెలుగులో నన్ను గెస్ట్గా పిలిచారు నన్ను. సో ఇట్లా మీరు వచ్చి ఒక అమ్మాయికి కథలో వచ్చి మేము కనపడ్డామని చెప్పేసానంటే ఆ అమ్మాయి మమ్మల్ని పిలిపించి స్టేజ్ మీద మాతో దీవించుకుంది. చాలా బాగా రిసీవింగ్ వచ్చింది. ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఆ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత మన బీబీ జోడీ ప్రోగ్రామ్కి కూడా వెళ్ళాను మా టీవీలో. అక్కడ కూడా రాధా మేడం గారు వీళ్ళు కనబడితే వీళ్ళతో మనం బ్లెస్సింగ్ తీసుకోవాలి, వీళ్ళని గౌరవించాలి అని మా గురించి చాలా బాగా వివరించి చెప్పారు అక్కడ కూడా. సో అక్కడ ఆ అవకాశాల కోసం, ఒక్క అవకాశం కోసం వెళ్ళాను. ఆ తర్వాత వాటి వెనక ఇవన్నీ వచ్చాయి నాకు. ఓకే, ఒక అవకాశాన్ని తర్వాత అవకాశాల పైన అవకాశాలు, ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇలాంటి అవకాశాలు ఎప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని ఒకటైతే రావాలని కోరుకుంటున్నాను. ఒక విషయం ఏంటంటే, హీరో విజయ్ దేవరకొండ గారు లాక్డౌన్ సిచ్యువేషన్లో మాకు చాలామందికి ఫుడ్, మేము ప్రతి ఒక్కరికి లాక్డౌన్ చేసేసారు, అందరి ఇంటి వరకే పరిమితం అయిపోయారు. సో మేము కూడా మా రోజువారీ భిక్షాటన, రోజు వెళ్ళి అడగచ్చుకుంటేనే మాకు సంపాదన ఉండేది. మాకు సడన్గా క్లోజ్ చేసేసారు. మాకు ఫుడ్కు డబ్బులు లేకపోవడము, ఇంటి రెంట్కి డబ్బులు లేకపోవడం, ఇబ్బందిగా ఫీల్ అయిపోయాము. అప్పుడు చాలామంది చాలా రకాల ఫుడ్ కోసం వెతులాడుకున్నాము, ఏ పూట ఎవరు భోజనం పెడతారా మాకని. సో అప్పుడు నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండేదాన్ని. అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసిన ఎన్ని ఫౌండర్ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా లేదా అని ట్రై చేశాను. విజయ్ దేవరకొండ ఫౌండేషన్ అని నాకు కింద కనబడ్డది, ఒక క్లిక్ చేశాను. అందులో గ్రాసరీస్ ఇస్తున్నామని చెప్పేసి అనగా అది క్లిక్ చేశాను. ఈరోజు హీరో విజయ్ దేవరకొండ ఫౌండేషన్ కూడా ఉందా అనుకున్నాను. నాకు తెలియదు నాకు అది. అంటే ఒక హీరో ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు, మనం చిరంజీవి గారు కొంతమంది చూసాం మనం. అయితే కింద క్లిక్ చేసిన తర్వాత అందులో ఒక ఫామ్ ఇచ్చారు. అందులో నేము, మన జెండర్ మేల్ ఫీమేల్ ఉంది. నేను జెండర్ దాంట్లో కింద రాశాను, జెండర్లో ఫీమేల్ అని పెట్టేసి కింద డిస్క్రిప్షన్ రాయమంది, దేనికోసం నువ్వు గ్రాసరీ అడుగుతున్నావు అని చెప్పేసాను. నా పేరు స్నేహ, నేను ఒక ట్రాన్స్జెండర్ని, నా రోజువారీ జీవనాధారం భిక్షాటన సార్. లాక్డౌన్ వల్ల నేను ఇంటి వరకు పరిమితం అయిపోయాను. నాతో చాలామంది ట్రాన్స్ఫర్ ఇంటి వరకే పరిమితం అయ్యారు. సో మీ నుంచి, మీ ఫౌండేషన్ నుంచి మాకేమన్నా అంటే ఫుడ్ పెట్టగలుగుతారా అని అడిగాను. సో అది క్లిక్ చేసి 15 నిమిషాలకి సెండ్ అయిపోయిన 10 నిమిషాలే నాకు కాల్ వచ్చింది ఫౌండేషన్ నుంచి. చెప్పాను ఇట్లా సార్, ఇట్లా సో అండ్ సో నా పేరు స్నేహ ఇట్లా అనగానే, మీరు ఇమీడియట్గా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకోండి, సరుకులు తీసుకొని ఆ బిల్ మాకు ఫోటో పంపించండి వాట్సాప్లో అన్నారు. వాళ్ళకి ఫోన్పే మేము చేసేస్తామన్నారు. ఎంతమంది ఉన్నారని చెప్పేసి అన్నది. సార్ ఇట్లా 19 మెంబర్స్ దాకా అన్నగానే, సార్ 1 by 1 అప్లై చేయాలన్నారు. అంటే డైరెక్ట్ ఇవ్వమట్లా, మేము అందరికి అప్లై చేయాలని చెప్పేసి అన్నారు. సో మనం చదువుకున్న వాళ్ళకి ఆ టైంలో పక్కన ఉన్న వాళ్ళందరికీ అప్లై చేపిస్తే 19 మందికి సార్ మాకు ఫుడ్ పెట్టారు. హీరో విజయ్ దేవరకొండ సార్ గారు. సార్ కలిస్తే ఒక్కసారి ఇలా థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతే. సో ఈ వీడియో ఆయన దాకా రీచ్ అయ్యి ఖచ్చితంగా మీకు కలిసే అవకాశం రావాలని. మీకు ఇంకో విషయం తెలుసా, ఇదే వీడియో నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే 3 లక్షల పైన లైక్స్ వచ్చాయి నాకు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ క్లబ్స్ వాళ్ళందరూ నన్ను అడిగారు, అక్క మేము కల్పిస్తాం సార్ అని చెప్పేసి అన్నారు. కల్పించకపోయినా పర్వాలేదు, సార్కి వారికి ఈ విషయం వెళ్తే చాలు అంతే నాకు. ఎందుకంటే థ్యాంక్స్ చెప్పుకునే మనము అవకాశం చూస్తాం కదా, ఒక కృతజ్ఞత అని కృతజ్ఞత భావం. స్నేహ గారు, కృష్ణానగర్ ట్రాన్స్జెండర్ కష్టాలు ఇప్పటికీ ఉన్నాయా అంటే ఏం చెప్తారండి? అంటే మీరు ఇలా అడగలేక మమ్మల్ని అడుగుతున్నారా, లేకపోతే కావాలని క్వశ్చన్ వేసారా
అంటే ప్రతి అడగలేకే అడుగుతున్నాను, కానీ నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇది మీరు అనొచ్చు, ఒక కృష్ణ పేరు ఒకటే వాడారు ఇక్కడ. మీరు చాలా చోట్ల ట్రాన్స్జెండర్స్, చాలా చోట్ల మేము బెగ్గింగ్ చేసి, చాలా చోట్ల రకరకాలు మేము బతుకుతూ ఉంటాం, అది మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ మేము ఈ లైఫ్లో ఎందుకు లీడ్ చేస్తున్నాం, ఇక్కడ సెక్స్ వృత్తి చేయడానికి ఎందుకు ఎన్నుకున్నా అంటే, మీరు అనొచ్చు బెగ్గింగ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అలా రెడీ అక్కడ అందరూ ఉంటారు అని చెప్పేసి మీరు అనొచ్చు. అక్కడ ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు నేను మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. మా ఫ్యామిలీ చూసుకోవాలి, నేను బెగ్గింగ్ చేస్తున్నాను. కానీ ఫ్యామిలీస్ ఒప్పుకోలేని వాళ్ళు బయటికి వస్తే కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళంతా ఏ వృత్తి చేయలేక సెక్స్ వృత్తి చేయడము, ఆ సెక్స్ వృత్తి చేసేటప్పుడు కూడా ఎన్ని బాధలు అనుభవిస్తారో అన్ని బాధలు అనుభవిస్తారు. మీరు అనుకుంటారు కదా, చాలామంది అందంగా రెడీ అయ్యారు, వీళ్ళు కళ్ళకు కాటుక పెట్టుకున్నారు, లిప్స్టిక్ పెట్టుకుని అందంగా రెడీ అయి ఉన్నారు వీళ్ళు. మా అమ్మాయిల కంటే అందంగా రెడీ అక్కడ నిలబడ్డారు అక్కడ వాళ్ళంతా. ఏంటి వీళ్ళంతా అని చెప్పి మమ్మల్ని చీదరించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ మేము పడే బాధలు ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్ళే వాళ్ళం ఎవరు కూడా ఇష్టంతో చెయ్యం. అక్కడ మేము ఏది కూడా మనసు చంపుకొని పొట్టకూటి కోసం ఆ వృత్తి ఎన్నుకుంటున్నాం. డబ్బు కోసం మాత్రమే, పొట్టకూటి కోసమే. ఎందుకంటే బయటికి వెళ్తే ఫ్యామిలీకి తెలిసిపోతాం. అక్కడ మేము ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ ఉండదు. అక్కడ ఎవరైనా చూసి ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీ బాధపడము, అది చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ నేనంటే బెగ్గింగ్కి వెళ్ళగలుగుతాను. ఇప్పుడు నాతో 2-3 ఫ్యామిలీ వాళ్ళు బయట ఒప్పుకోలేని ఫ్యామిలీ వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఎక్కడ బ్రతకాలి? వాళ్ళు తప్పక వృత్తి అనుకుంటారు. అక్కడ సెక్స్ వృత్తి చేసేటప్పుడు మా వాళ్ళు పడే బాధలు నరక యాతన. ఒకరిని బుక్ చేసుకుంటారు, అక్కడికి వెళ్ళాక 2-3 ఉంటారు, కొట్టడము, చిత్రహింసలు చేయడము, పోయేదే డబ్బు కోసం. అక్కడ వాడు మా డబ్బు గుంజుకోవడము, మళ్ళీ డబ్బు గుంజేసుకుంటారు, వాళ్ళే డబ్బులు గుంజుకోవడము, ఫోన్లు లాగేసుకోవడము. మీరు నమ్మరో, ఈరోజు ఉదయం రెడీ అయ్యి ఈరోజు సాయంత్రం రెడీ అయ్యి మేము బయటికి వెళ్తున్నామంటే తిరిగి ఇంటికి వస్తామో కూడా నమ్మకం ఉండదు మాకు. ప్రాణహాని కూడా ఉంటుందని తెలిసి కూడా పొట్టకూటి కోసం తప్పక వెళ్తున్నారు. ఏం చేద్దాం, తప్పదు కదండి. ఇప్పుడు కావాలని ఎవరు వెళ్ళరు కదా అక్కడికి. ఆ వృత్తిని ఇంతమంది ఇంతే లైఫ్ లీడ్ చేసే వాళ్ళము, అక్కడ కొంతమంది మాత్రం అక్కడ ఎందుకు ఉన్నారో ఎందుకు అర్థం చేసుకోరు. చాలామంది పెద్ద వాళ్ళు వస్తారు మా కాడికి, చూస్తారు. అక్కడ వాళ్ళు ఆ రాత్రంతా మాతో మాత్రం మంచిగా ఉంటారు. ఉదయం మేము బయట కనిపిస్తే మాత్రం మా ముఖం కూడా చూడరు అక్కడ వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో బాధలు అనుభవిస్తూ, చిత్రహింసలు పడుతూ, నరక యాతను అనుభవిస్తూ ఆ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో అది ఇప్పుడు కొంత తగ్గింది అది కూడా. ఎందుకంటే ఆ బాధలు పడడం కంటే ఏదన్నా ఇదే విధంగా వెళ్తే బాగుంటుంది, ఫ్యామిలీని ఒప్పించుకోవడం, మార్చేయడము, అలా లైఫ్ ఏదైనా బెగ్గింగ్ చేయడం బెటర్ అని చెప్పేసి అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు చాలా ఉండి ఇప్పుడు తగ్గిపోయింది. అయితే స్నేహ గారు, ఇప్పటికీ తగ్గినప్పటికీ కూడా కొంత అయితే ఉంది కదా, ఆ కొంత కూడా పోవాలి అంటే ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇటు సొసైటీ పరంగా కానీ సొసైటీలో గుర్తింపు అనేది రావాలి, అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి, రిజర్వేషన్ అయితే కల్పించాలి. అమ్మాయిలకి అబ్బాయిలకి ఏం రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నారో అందులో మాకు పర్సంటేజ్ అనేది కల్పించాలి, ముఖ్యంగా విద్యాపరంగా. కానీ ఇలా కల్పిస్తే మా వాళ్ళు చదువుకొని ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మేము ఉద్యోగానికి అప్లై చేసామనుకోండి, మా సర్టిఫికేట్స్ మెయిల్ నేమ్ మీద ఉంటాయి. ఎందుకంటే మేము 10th వరకు ఇంటర్కి అబ్బాయిలా చదువుకొని ట్రాన్స్గా మారుతాము. సర్టిఫికేట్స్ ఎలా అబ్బాయిలా నేమ్, అవి చేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది, వాటికి కోర్టులో కేసు వేయడము, రకరకాల ఇబ్బందులు ఉంటాయండి. మా దాంట్లో కూడా అంత ఈజీగా దేనికోసం కూడా పొందలేము. కాబట్టి గవర్నమెంటే మాకు సదుపాయాలు అన్నీ కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సర్జరీకి వెళ్ళాలి అనుకునే ట్రాన్స్జెండర్కి అప్రాక్సిమేట్గా ఎంత కాస్ట్ అనేది పడుతూ ఉంటుందండి? మినిమం ఒక ట్రాన్స్జెండర్ అబ్బాయి నుంచి ట్రాన్స్గా మారాలి అంటే మినిమం ఒక 5 లక్షల ఖర్చు అవుతుంది. ఓకే. సో ఈ ఖర్చు బేర్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ పొట్టకూటి కోసమే కష్టపడుతూ ఉంటారు, మళ్ళీ సర్జరీకి వెళ్ళాలి అంటే ఎలా మేనేజ్ చేస్తారండి? ఇవన్నీ చెప్పాం కదా ఇందాక, మేము డబ్బులు కొన్ని పోగేసుకోవడము, జమ చేసుకొని. ఎందుకంటే మేము అబ్బాయిలుగా బతకలేకనే కదా ఇలా జీవించాలనుకునేది. ఇన్ని బాధలు పడి, ఇంత అవమానాలు పడి, ఇన్ని దెబ్బలు పడి, నరక యాతన అనుభవించి, ఇలా సెక్స్ వృత్తి చేసి, అన్నీ చేసి డబ్బులు జమ చేసుకొని ఇలా బతకడం కోసం, అమ్మాయిలా బతకడం కోసం ఇన్ని బాధలు అనుభవిస్తాను. సో సర్జరీ అనేది ఎందుకు చేసుకోవాలి
చేసుకోవాలంటే మేము అమ్మాయిలా ఉండాలి కాబట్టి మేము తప్పకుండా సర్జరీ చేసుకోవాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చేసుకుంటాం. కొంత మా గురువులు ఖర్చు పెడతారు ఫస్ట్ మాకు, ఆ తర్వాత వాళ్ళకి మేము మళ్ళీ ఇచ్చేస్తామండి మేము అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. మీరు బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మా కోసం మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. మీరు దేవుడిని బాగా నమ్ముతారని కూడా నేను కొన్ని వీడియోస్ అవి చూశాను. రీసెంట్గా అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణకి కూడా వెళ్ళున్నారు. సో ఆ స్వామి అనుగ్రహంతో అర్ధనారీశ్వర స్వామి అవతారం అని అంటారు కదా, అర్ధనారీశ్వర స్వామి అవతారంలో ఉన్న మీలాంటి వాళ్ళందరికీ మంచి జరగాలి, స్వామి కృప ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ.